2025 సంవత్సరం డిసెంబర్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి వచ్చేప్పటికల్లా ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. శని ఒక్కడు మాత్రం బాగున్నాడు. శని ఆల్రౌండర్. 8 గ్రహాలను కూడా బందోబస్తు చేయగలడు, అందరినీ ఆపగలడు. అయితే ఎంత ఆపినా కూడా మనం పడే బాధ మనం పడతాం. ఎందుకంటే ఏ కాలికో దెబ్బ తగిలిందనుకోండి, మంచంలో పడుకోవాల్సిందే, నడవలేదా, ఏ పని చేయలేము, మనం సంపాదించుకోలేము. తర్వాత దెబ్బ తగిలిన తర్వాత హాస్పిటల్, మందులు, ఖర్చులు, ఆదాయం లేకపోవటం, బయటకు పోలేకపోవటం, ఖర్చు ఎక్కువ కావటం, ఇట్లాంటి సమస్యలు రావడానికి ఈ రాశికి బాగా ఎక్కువగా పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, భార్యాభర్తలకు కూడా ఈ రాశి వాళ్ళకి తగాదాలు, పేచీలు వచ్చేట్లుగా ఉన్నాయి. భార్యాభర్తలు ఎక్కడ సమస్య వచ్చినా ఒకళ్ళు గొడవ పెట్టుకుంటే రెండో వాళ్ళు పూర్తిగా సర్దుకోవడం చాలా మంచిది. ఏం నీకంటే నేను తక్కువ తిన్నానా అని తగాదా పెట్టుకొని మరి ఆమె దారిని ఆమె పుట్టింటికి పోయి ఎప్పుడు నువ్వే వస్తావులే అని కేర్లెస్ చేసి ఇంత చేస్తే ఆమె కోర్టుకు పోయి ఇంటిల్లి పాదని కేసులు పెట్టి జైలు పాలు చేయటం, ఇట్లాంటి సమస్యలు రావటానికి, బాగా ఇబ్బందులు పడటానికి, మరి కోర్టుకు పోయి పోలీస్ కేసులు పెట్టుకొని మరి తల్లిదండ్రులు అందరినీ జైలు పాలు చేసి వాళ్ళని కొట్టించి చేస్తే ఇక మళ్ళీ కలవటానికి బుద్ధి పుట్టదుగా. ఇంత జరిగిన తర్వాత ఇద్దరు పశ్చాత్తాపడరే మళ్ళీ కలుద్దాం తప్పైంది అనుకుంటే ఇవన్నీ కడుపులో పెట్టుకొని గొడవ చేస్తారేమో అని భయపడతారు. ఇట్లా కేసులు పెట్టుకొని భయపడ్డవాడు చాలామంది ఉన్నారు. అందువల్ల ముందు జాగ్రత్త చెబుతున్నా. ఏమంటే మేము పోలీస్ కేసులు పెట్టుకుంటామా, బజార్ను పడతామా, అది కాదు. గొడవలు వచ్చినప్పుడు పక్క వాళ్ళు ఎగ్గొలుపుతారు. ఇట్లాంటి పరిస్థితులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ రాకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. తర్వాత శని ఏకాదశిలో ఉన్నాడు. మీకు ఏది కావాలని కోరుకుంటారో, ఎప్పటి నుంచో మీ కోరిక తీరంది ఏదైతే ఉందో అది తీరటానికి పూర్తిగా మంచి అవకాశం కనబడుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మరి వ్యాపారం బాగుంది, వ్యాపార పరిస్థితి అన్ని విధాలా బాగుంది, శని బాగున్నాడు. ఇంత బాగుండి మరి కొన్ని గ్రహాల వల్ల నష్టపడే పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, మీరు తగిన ఉపశమనం చేసుకుంటే, నేను చెప్పబోయేది ఒకటే మాట, మనం ఎంత సంపాదించాము అన్నది కాదు, సంపాదించిన దాంట్లో ఎంత నిలబెట్టుకున్నాం అన్నది ముఖ్యం. సరే, కొన్ని సంవత్సరాలు కష్టపడి జాగ్రత్త చేసుకొని నిలబెట్టుకున్నాం. ఇట్లాంటి బ్యాడ్ టైంలో నిలబెట్టుకున్నది, అంతకుముందు పెద్దవాళ్ళు ఇచ్చింది, మరి తరతరాలుగా వచ్చింది మొత్తం పోగొట్టుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైంలో పోగొట్టుకోకుండా, సంపాదించకపోయినా పర్వాలే, మరి మీరు ఇబ్బంది పడకుండా బాగుపడాలి అంటే మీరు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీరు జాతకం చూపించుకోండి. ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీకు ఒకటే చెబుతూ ఉన్నాను, ఎందుకంటే ఈ సంవత్సరం పూర్తిగా చండాలమైనటువంటి సమయం. మార్చి 30 తారీఖున 6 గ్రహాలు చోటు చేరినాయి. దాని ప్రభావం వృధాగా పోదు. ఎందుకంటే విషపు బుట్ట ఒకటి పడ్డదంటే ఆ విషం పోవాలంటే, ఆ విషం పోవటానికి, నీకున్న వ్యాధి పోవటానికి, విషానికి సంబంధించిన వ్యాధి పోవటానికి విషం ఎక్కడం 5 నిమిషాలే. అది పోవాలంటే కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టినా కూడా తర్వాత కూడా కొంత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి బ్యాడ్ టైంని జాగ్రత్త చేసుకోండి. మీరు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.